హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ మనకి ఒకే మీల్లో లభిస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఆ రెసిపీని అయితే చూపించబోతున్నాను. మనం డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు, బరువును తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది, కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు, మన గుండె ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఉపయోగపడతాయి, ఎముకలు దృఢంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఒకే రెసిపీలో సాధ్యమా అంటే సాధ్యమే. నేను ఇప్పుడైతే ఆ రెసిపీని చూపించబోతున్నాను. మనం ఇంట్లోనే ఈజీగా మల్టీగ్రెయిన్ ఆటాతో అయితే మనం ఇవన్నీ తీసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే మల్టీగ్రెయిన్ పిండితో చపాతీ, రొట్టెలను సాఫ్ట్గా ఏ విధంగా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి. మనం ఉట్టిగా గోధుమలతోనే కాకుండా ఇలా పప్పు దినుసులతో, మిల్లెట్స్తో కలిపి తీసుకుంటే మనకి మంచిగా మనకు కావాల్సిన విటమిన్స్ అలాగే ఐరన్ అన్నీ పుష్కలంగా మనకైతే ఇందులో లభిస్తాయి. నేను దీనికోసము పెసలు, గ్రీన్ పెసలు, అలాగే బ్లాక్ చెన్న, సబ్జా, అలాగే రాగులు, జొన్నలు, ఓట్స్ ఇవన్నీ అయితే తీసుకున్నాం. మనకి వీటిల్లో ఒక్కో దానికి ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనకి పెసలు డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది, అలాగే వెయిట్ని మేనేజ్ చేస్తాయి కూడా. అలాగే నల్ల శనగల్లో మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది, వెజిటేరియన్కి బెస్ట్ ఫుడ్ అనే చెప్పొచ్చు. అలాగే సబ్జాల్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మిల్లెట్స్లో ఏంటంటే మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎముకలు దృఢంగా ఉండడానికి ఉపయోగపడతాయి, డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. రాగుల్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, విటమిన్స్, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఎముకలు దృఢంగా ఉండడానికి కూడా ఉపయోగపడతాయి. జొన్నలు కూడా మనకి డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచు. ఇంకా ఓట్స్ చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి, క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వెయిట్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. గోధుమలు, నేను ఇక్కడ 2 కేజీల గోధుమలు తీసుకున్నాను. దానికి సరిపడా 250 గ్రామ్స్ అయితే ఈ పప్పులను అయితే నేను వేసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకొని మిల్లు పట్టించుకోవాలి. మిల్లు పట్టించుకుంటే మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తాయి. ఫైనలీ గోధుమలో అయితే మనకి కార్బోహైడ్రేట్స్ కూడా మనకి లభిస్తాయి. మనకి గోధుమలో కార్బోహైడ్రేట్స్ లభించడం వల్ల విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ మనం ఈవెన్గా తీసుకోగలుగుతాం, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఈ విధంగా మిల్లి పట్టించుకున్న పిండి చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా పట్టించుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో చేసుకుంటామో దాన్ని బట్టి అయితే పిండిని తీసుకుని అందులో చిన్న పెరుగును వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి బాగా పెరుగుతో కలుపుకొని ఒక్కసారి అప్పుడు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ మనకి పిండి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. చపాతీ మనం ఏ విధంగా కలుపుతామో అదే విధంగా కలుపుకోవాలి. ఇంకొక డౌట్ ఉంటుంది అందరికీ, మనకి ఈ చపాతీ పిండి నార్మల్ చపాతీ గోధుమ పిండితో వచ్చినట్లుగా రాదు అనే డౌట్ అయితే ఉంటుంది. కొంతమంది వైట్గా ఉంటుందా, బ్లాక్గా ఉంటుందా, కలర్ చేంజ్ అవుతుంది అని భయపడతారు. కలర్ ఏమీ చేంజ్ అవ్వదండి. మనం పప్పులు వేస్తాం కాబట్టి, మనం బ్లాక్ చెన్న, రాగి వేస్తాం కాబట్టి చిన్న కలర్ అయితే చేంజ్ అవుతుంది అంతే. నార్మల్ చపాతీ లాగే ఉంటుంది, ఆ చిన్న కలర్ అయితేనే చేంజ్ అవుతుంది. రాగులు, బ్లాక్ చెన్నా వేస్తాం, దాని మీద పొట్టు ఉంటుంది కదా, దానివల్ల. ఇలా సాఫ్ట్గా మనం గోధుమ పిండి చపాతీకి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకొని 1 అవర్, మినిమం 1 అవర్ ఉంచుకుంటే మనకి ఈ పిండి అనేది బాగా నానుతుంది. అప్పుడు మనకి చపాతీ అయినా రొట్టె అయినా చాలా బాగా సాఫ్ట్గా వస్తుంది. టైం లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం కలిపి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్గా మనకి ఎన్ని కావాలో ఎన్ని చేసుకోవాలనుకుంటున్నామో అవి ఈ విధంగా బాల్స్లా చేసుకొని చపాతీస్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అండ్ సాఫ్ట్గా కూడా వస్తాయి. మనం విటమిన్స్, మినరల్స్ అన్నీ ఒకే మీల్లో తీసుకోలేం కాబట్టి ఈ విధంగా రోజుకి ఒక 2 చపాతీలు తిన్నా మనకు కావాల్సినవి పప్పుల ద్వారా వచ్చేవి
మనకి బాడీకి అయితే లభిస్తాయి. మనం నార్మల్ చపాతీలు 4 తినే ప్లేస్లో ఇవి 2 మాత్రమే తినగలుగుతాం. ఎందుకంటే మనం పప్పులన్నీ వేస్తాం కాబట్టి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, వెయిట్ని మేనేజ్ చేస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చాలామంది వెయిట్ తగ్గాలనుకుంటేనే వీటిని తీసుకోవాలనుకుంటారు. మనం హెల్తీగా ఉండటానికి, మన బాడీ స్ట్రాంగ్గా ఉండటానికి కూడా వీటిని తీసుకోవచ్చు. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత చపాతీని వేసుకున్న తర్వాత 2 సైడ్లు కాలిన తర్వాత ఈ విధంగా పొంగుతుంది. మనకి మంచిగా పొంగుతాయి. నార్మల్ చపాతీ ఎలా పొంగుతుందో అలాగే పొంగుతుంది. నాకు ఇక్కడ చిన్న హోల్ పడింది కాబట్టి బాగా అయితే పొంగలేదు. ఆయిల్ వేసుకుని, దీనికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు, జస్ట్ ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి చపాతీ అయితే బాగా పొంగుతుంది అండ్ సాఫ్ట్గా కూడా వస్తాయి. మరీ ఎక్కువగా కాల్చేయకుండా 2 సైడ్లు తిప్పుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, మరీ లో ఫ్లేమ్లో పెట్టకూడదు, అలానే హై ఫ్లేమ్లో కూడా పెట్టుకొని కాల్చుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకున్నామంటే మంచిగా వస్తుంది చపాతీ. ఇలా నువ్వులు వేసుకుని కాల్చుకుంటే కూడా చాలా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే కొత్తిమీర ఆకులను కూడా లీవ్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని పైన అయితే కాల్చుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. పుదీనా, మెంతాకులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకుని అయితే చేసుకోవచ్చు. టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని చపాతీలను చేసుకోవచ్చు. మరి పల్చిగా కాకుండా, మరి మందంగా కాకుండా మీడియంగా చేసుకుని ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి. కొంతమంది ఇలా సపరేట్గా తీసుకుని కూడా తింటారు కదా, అలా కూడా ఇవైతే వస్తాయి. చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. వెయిట్ని మేనేజ్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.